ఫేక్ పోస్ట్ పెట్టిన నా కొడుకుని అడుగుతున్నా, అరే వారి నువ్వు రాసినావు కదా కేసీఆర్ ఇంట్లో అత్యాచారం అని. కేసీఆర్ ఇంట్లో అత్యాచారం అని రాసినావు. ఎవరి మీద అత్యాచారం జరిగింది? నీ అక్క మీద అయిందా? నీ అక్కనెవడన్నా, సారీ టు సే, నీ అక్కనెవడన్నా కేసీఆర్ ఇంట్లో రేప్ చేసిండా? నీ పెన్లాన్ని ఎవడన్నా రేప్ చేసిండా? వాళ్ళ పేరు కూడా ఉండాలి కదా. పోలీస్ స్టేషన్లో కేసు అన్నావు కదా, వాళ్ళు ఎవరో కనిపించాలి కదా. ఇలా కేసీఆర్ను కేటీఆర్ను తిట్టడానికి ఇలాంటి కిరాయి కుక్కలు కేసీఆర్ ఇంట్లో అత్యాచారం జరిగిందని ఒక విపరీతమైన ప్రాపగండ చేస్తారు. వీళ్ళని అడుగుతున్నా, కర్రీ శ్రీరామో లేకపోతే రేవంత్ రెడ్డో ఇలా తిడితే, కేసీఆర్ తిడితే ఎవరికి లాభం వస్తుందో, వీనితోటి ఎవడు చేయిస్తుండో, ఈ ప్రభుత్వానికి ఈ పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే అవి దొంగలు ఎవడో వాళ్ళని తీసుకొచ్చి లోపల వేసే శక్తి ఈ ప్రభుత్వానికి ఈ పోలీసులకు ఉన్నదా? ఆకుల శ్రీనివాసరెడ్డి ఒక మాట రా అంటేనే కేసు పెట్టిన ఈ పోలీసులు, తెలంగాణ పోలీసులు అనడానికి కూడా బాధ అవుతుంది. రేవంత్ ప్రైవేటు సైన్యం లేక పనిచేస్తున్న తెలంగాణ పోలీసులకి కేటీఆర్, హరీష్ మీద అనునిత్యం తప్పుడు కథనాల ద్వారా, ఫేక్ ఇమేజెస్ ద్వారా పెడుతున్న దొంగల మీద కేసులు కట్టే దమ్ము ఈ పోలీసులకు ఉన్నదాన్ని నేను సూటిగా అడుగుతున్నా.